నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్కు నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన హోలీ నేటివిటీ చర్చ్ నేడు 133 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది. 1884లో చర్చ్ పునాది వేయబడి 1894లో చర్చ్ నిర్మాణం పూర్తయి నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోలీ నేటివిటీ చర్చ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చ్ కట్టడాలు, ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య, వైద్యం అందని ప్రాంతం కావడంతో 1884లో రెవరెండ్ షెఫర్డ్ ద్వారా స్థలం కొని హోలీ నేటివిటీ స్కూల్ను నిర్మించి వేల మందికి ఉచితంగా విద్యను అందించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్నత పాఠశాల, బోర్డింగ్ హోంతో పాటు అనేక సంస్థలు నిర్వహిస్తూ పేద ప్రజలకు నాణ్యమైన సేవలు అందించారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, నా గుడారము చిరిగిపోయినది, నా తెగిపోయినవి. మరి దావీదు నా కొరకు ఒక నివాసాన్ని నీవు కట్టించవా? దావీదు ఏం చేశారంటే దేవాలయం నిర్మించడానికి కావలసినటువంటి వనరులను, వసతులన్నింటినీ కూడా సమకూర్చిన తరువాత దేవుడు అయ్యా నీ హస్తము గురువులను, సంఘాలను, సంఘ నాయకులను నియమించి ఆశీర్వదించుకుంటూ పాల్గొంటున్నాం. ఈ జన్మోత్సవ విషయం గారు దేవాలయం కట్టొద్దు, నీ వదులుగా నీ కుమారుడు సొలొమోను మహారాజు దేవాలయాన్ని కడతారని చెప్పేసి దావీదు కీర్తన ఈ దేవాలయాన్ని వారు కట్టించి ఉన్నారు. ఈ దినం ప్రభువా మేము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిష్ట ప్రార్థన దేవుని ఎదురుగుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి